హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుజరాత్లోని ప్రభాస పట్టణంలో సోమనాథ్ ఆలయం కొలువై ఉంది. త్రివేణి సంగమానికి దగ్గరలో ఉన్న ఈ సోమనాథ్ ఆలయ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలమని హిందువులు నమ్ముతారు. శివుడికి ఎంతో ప్రత్యేకమైన లింగాకారాల్లో మొదటి జ్యోతిర్లింగం ఇక్కడ కొలువు తీరింది. అయితే ఈ ఆలయం కేవలం జ్యోతిర్లింగ క్షేత్రంగానే కాదు, రకరకాల మిస్టరీలు, హిస్టరీలు కలిగి ఉంది. ఈ ఆలయం వెనుక దాగున్న ఫ్యాక్ట్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ ఆలయం ఒకటి. శివుడికి చాలా ప్రత్యేకమైనవి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ముస్లిం ఆక్రమణదారులతో చాలా సందర్భాల్లో సుమారు 6-7 సార్లు సోమనాథ్ ఆలయం అపవిత్రంగా ధ్వంసం చేయబడింది. కానీ ప్రతిసారి అదే ప్రాంతంలో పునర్నిర్మించారు. చివరిసారిగా ఈ ఆలయాన్ని 1947, 1957 వరకు 5 ఏళ్లు నిర్మించారు. భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. సోమనాథ్ ఆలయంలో ఎవ్వరికీ అంతుచెక్కని విచిత్రం ఉంది. ఇది చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఆలయం మధ్యలో భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. గాలిలో తేలినట్టు ఉండే ఈ శివలింగం ఎవ్వరికైనా వర్ణించలేని ఓ అద్భుత దృశ్యం. ఈ జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇదో మ్యాజికల్ స్టోన్. ఇది బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఈ రాయికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి ఇది ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడి ఉందని చాలామంది చెబుతూ ఉంటారు. వ్యతిరేకంగా మత యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు సోమనాథ్ ఆలయాన్ని కూల్చేశారు. ఇలా కూల్చేయడం ద్వారా హిందువులను మహమ్మదీయులలోకి కలుపుకోవాలని భావించారు. క్రీస్తు శకం 1025లో అక్కడికి చేరుకున్నాడు సుల్తాన్ మహమ్మద్. అయితే హిందువులంతా ఆలయంలోకి వెళ్ళి కాపాడండి అంటూ కేకలు పెట్టారు. అయినా 50,000 మందిని చంపేసి ఆలయాన్ని కూల్చేశారు. ఆలయాన్ని కూల్చిన తర్వాత సుల్తాన్ మహమ్మద్ ఆలయంలోని నిధులన్నీ కాజేశారు. చాలా బంగారు, వెండి విగ్రహాలు, లెక్కలేనన్ని బంగారు, వెండి పాత్రలు అపహరించుకుపోయారు. నాథ పుణ్యక్షేత్రం త్రివేణి సంగమాన్ని కలుపుతూ నిర్వహించిన ఇక్కడ కపిల, హిరాణి, సరస్వతి నదుల కలయికతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది. చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మందిని పెళ్లి చేసుకుంటాడు. కానీ 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగిలిన వాళ్లను నిర్లక్ష్యం చేస్తాడు. ఈ కారణంగా దక్షుడు ఆగ్రహించి చంద్రుణ్ణి శపిస్తాడు. దీంతో చంద్రుడు కాంతిని కొద్దిగా కోల్పోతూ చివరకు ఒకరోజు పూర్తిగా ప్రకాశాన్ని కోల్పోయి మాయమవుతాడు. అలా మాయమైన చంద్రుడు తర్వాత బ్రహ్మ సూచన మేరకు ప్రభాస తీర్థానికి చేరుకుని శివుణ్ణి వేడుకుంటాడు. తనకు ప్రాప్తించిన క్షయవ్యాధి నివారించుకోవడానికి చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రాంతమే ఈ ప్రభాస తీర్థము. సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థితి లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు. పురాణాల ప్రకారం ఆలయాన్ని రకరకాలుగా నిర్మించినట్టు తెలుస్తోంది. చంద్రుడు సోమనాథ్ ఆలయాన్ని బంగారంతో, తర్వాత రావణుడు వెండితో, తర్వాత శ్రీకృష్ణుడు గంధపు చెక్కతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.